హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం గరం మసాలా. దానికి కావలసిన పదార్థాలు: ధనియాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, యాలకులు 20, లవంగాలు 1 టేబుల్ స్పూన్, అనాస పువ్వులు 8, జాపత్రి 4, సోంపు 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క 8, బిర్యానీ ఆకులు 2. ముందుగా ఫ్రై పాన్ పెట్టుకుని అందులో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, యాలకులు, సోంపు, లవంగాలు, అనాస పువ్వు, ఈ సైజ్ దాల్చిన చెక్కలు ఒక 8 తీసుకోవాలి. అదే పెద్ద ఉంటే 4 తీసుకున్నా సరిపోతాయి. ఇలా పూర్తిగా ఉన్న జాపత్రి ఒక 4 తీసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు. వీటిని పూర్తిగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయితే ఇది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. మనకి మంచి టేస్ట్ అండ్ అరోమా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ చల్లారిన స్పైసెస్ని అందులో వేసుకోవాలి. దీనిని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుని 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత మంచి కలర్ ఉందో, అంతే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఎంతో రుచికరమైన హోమ్ మేడ్ గరం మసాలా రెడీ. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.